జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శాశ్వత అన్నదానం నిమిత్తం 1,232,000 రూపాయలు ఓ భక్తులు విరాళంగా ఇచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. పట్టణానికి చెందిన గుడిపూడి సత్యనారాయణ వెంకట నాగమణి దంపతుల కుమారుడు హర్షిత్ రాహుల్ కు స్వామివారి అనుగ్రహంతో ఉద్యోగం రావడంతో వారి మొక్కును చెల్లించుకునే క్రమంలో ఆయన తెలిపిన విధంగా ఆ మొత్తాన్ని దేవస్థానానికి అందజేసినట్లు ఈవో తెలిపారు. శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇచ్చే భక్తులు 8G ఆదాయం మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులు దేవస్థానం నిర్వహించే శాశ్వత అన్నదానానికి సహకరించాలని ఈవో కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు పండితులు స్వామివారి శేష వస్త్రాలతో ప్రసాదాలను అందజేశారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. నేతీశ్వరన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వస్తూ ఉన్నారు. ఈరోజు గుడిపూడి వెంకట సత్యనారాయణ గారు శ్రీ స్వామివారు జగద్గురు వాస్తవులు శ్రీ స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం జరుగు అన్నప్రసాద వితరణకు 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. శ్రీనారాయణ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి నిత్య ఆరాధన మరియు మంగళాశాసనం అనంతరం నమ్మాల్వార్ మనకి అనుగ్రహించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధ సేవాకాలాన్ని ప్రత్యేకంగా మనం అధ్యయనోత్సవాల్లో పారాయణ చేయడం జరుగుతుంది. ఈ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలకి మనకి కోరుకొండ వాస్తవులు మార్గపల్లి రంగాచార్య స్వామివారు మనకి ఈ 3 రోజుల పాటు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేపటి రోజు ఆదివారం రోజు సాయంత్రం మనకి 6 గంటల దగ్గర నుంచి కూడా నమ్మాల వారి యొక్క మోక్షోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నెల్లిమర్ల అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని AFTU రాష్ట్ర కోశాధికారి KV రమణ పిలుపునిచ్చారు. RSS నేతృత్వంలో బీజేపీ మోడీ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు హిందుత్వవాదంతో మత విద్వేషాలను పెంచి పోషిస్తూ ప్రజల మధ్య చీలికలు తెస్తోందని ఆయన అన్నారు. మినీ చికాగోగా పేరుగాంచిన నెల్లిమర్ల జూట్ మిల్ ఉద్యమంలో పోలీస్ కాల్పులకు జనవరి 30వ తేదీన 5 కార్మికులు అమరులైన నేపథ్యంలో ఈ సందర్భంగా నిర్వహించాల్సిన వర్ధంతి కార్యక్రమం కోసం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద అబ్బులు అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో రమణ పాల్గొని ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నెల్లిమర్ల అమరవీరుల వారోత్సవాన్ని జంగారెడ్డిలో జరుపుతున్నాం. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం నెల్లిమర్లలో మూసివేసిన జూట్ మిల్లును తెరవాలని చెప్పి అక్కడ 6,000 కుటుంబాలతో పాటు అనేక మంది 40 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. చివరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తాడబెడ తేల్చుకోవాలని ఆనాడు చెన్నై కలకత్తా రైల్వే మార్గాన్ని 9 గంటల పాటు దిగ్బంధనం చేశారు. ఆ రోజు జరిగిన పోలీస్ కాల్పుల్లో 5 కార్మికులు అమరులయ్యారు. వారికి ఈరోజు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. ఆనాడు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత యాజమాన్యాలకి అనేక హక్కులు కల్పించి కార్మిక వర్గాన్ని వీధులు పాలు చేశారు. అంతేకాకుండా నేటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను ఈరోజు రద్దు చేశారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేశారు. విజయనగరం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో బైక్ దొంగతనాలకు పాల్పడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుప్పాట దుర్గాప్రసాద్, అతనితో పాటు మరో 2 జువెనల్స్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12 మోటార్ సైకిల్ రికవరీ చేసినట్లు విజయనగరం సబ్ డివిజనల్ DSP ఆర్ గోవిందరావు వెల్లడించారు. సోమవారం నాడు ఆయన 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను తెలిపారు. పూర్తి న్యూస్, విజయనగరం. ఈ నేరాలపై ఏవైతే బైక్లు నేరాలతో వీటిపై ఒక ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా ఒక టీం ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మన కాంప్లెక్స్ దగ్గర ఒక వ్యక్తిని, ఒక జూనియర్ వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుంటే అతని విచారణలో భాగంగా సుమారు ఒక 12 బైక్ దొంగతనాలు చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం రణస్థలం తిరుపతిపాలెంలో
ఈ బైకులన్నీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ 12 బైకులు కూడా 5 మన వన్ టౌన్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనం జరిగిన బైకులు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావాన్ని సోమవారం నాడు పూరించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో కవిటి అగ్రహారం నుంచి సోమవారం నాడు ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాయుడు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను, ఎన్నో కార్యక్రమాలు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక మండలం అభివృద్ధి చెందాలన్నా, ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో, ఎవరైతే రాష్ట్రంలో సంపదని సృష్టించగలుగుతారో అటువంటి నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకెళ్తుంది. ఒక్కసారి మీరందరూ కూడా, నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, ఏ ఒక్కరికో విమర్శించడానికి రాలేదు. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అందరూ ఓట్లు వేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. నేను కూడా అనుకున్నాను 151 ఎమ్మెల్యేలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా. Please like, share, subscribe our channel.